సూర్యనారాయణ అదిగో కదిలాడు చంద్రబాబు అదిగో సూర్యనారాయణ అదిగో కదిలాడు చంద్రబాబు అదిగో సూర్యనారాయణ అదిగో అభివృద్ధి వేగంగా వారి నాడు గోపలమే లక్ష్యంగా లక్ష్యంగా సూర్యనారాయణ అడుగులో నీవి సర్వన్న దళవంగా చంద్రబాబు మదిగో ఆంధ్రప్రదేశ్ సంపదలో కార్పొరేషన్ స్థాపించి ఏడాదికి 100 కోట్ల నిధులను ఇప్పించి ఆంధ్రప్రదేశ్ స్థాపనకు కార్పొరేషన్ స్థాపించే ఏడాదికి 100 కోట్ల నిధులను ఇప్పించి 188 కుటుంబాలు పండగ స్వచ్ఛమైన పాలన ధర్మగణ ప్రాంతంలో సుఖశాంతులు ఉండాలని స్వచ్ఛమైన పాలన జరపాలని లక్ష్యం చంద్రబాబు పథకాలను ప్రాంతాలకు అందించే సూర్యనారాయణ కథగా అనారోగ్య బాధితులకు సహాయాన్ని అందించగా పింఛన్ రేషన్ కార్డులు బాధితులకు అందించగా టీవీ సేవలన్నా డైరెక్ట్గా చేశావు పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇస్తారు. దాంట్లో మ్యాక్సిమం సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో మన లాస్ట్ టైం కూడా చెప్పాను, పేద బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా ఇంటి పట్టాలు ఇస్తాం. ఆల్రెడీ ఇంటి పట్టాలంటే 3,50,000 రూపాయలతో ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే ఇంకా
మన శ్యామరావు గారికి అప్లికేషన్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వం 2,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. 1,00,000 రూపాయలు లోన్ అంటే 3,50,000 రూపాయలతో ఇల్లు కట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ప్లేస్ లేకపోతే మీరు అర్జీ ఇచ్చి చేస్తే తప్పకుండా ఇంటి పట్టా ఇస్తాం. దాని తర్వాత ఇల్లు కూడా ఇస్తాం. కాకపోతే మా శ్యామరావు సాబు నేను రిక్వెస్ట్ చేశారు, మా బ్రాహ్మణులందరికీ కూడా ఒకే చోట ఒక కాలనీ మాదిరి ఇవ్వాలని చెప్పి తప్పకుండా అందరికీ కూడా బ్రాహ్మణులందరికీ కూడా ఒకే ఏరియాలో ఎక్కడైతే అనుకూలంగా ఉందో 4-5 ప్లేస్ చూసాం. ఎక్కడ అనుకూలంగా ఉందో మీరు చెప్తే దాంట్లో తప్పకుండా ఎంతమంది అనుకూలంగా ఉన్నారో పేద బ్రాహ్మణులు అందరికీ కూడా తప్పకుండా అక్కడే ప్లేస్ ఇచ్చి ఇల్లు కూడా కట్టేస్తాం. ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంతేకాకుండా ధర్మవరం పట్టణంలో గత ప్రభుత్వంలో కష్టాలు, కార్పణ్యాలు, రౌడిజము, తర్వాత కబ్జాలు కావచ్చు, రకరకాలుగా ఉండేది. మా స్వామి కూడా 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 89లో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చాలా ఇబ్బందులు పడి ధర్మవరం వదిలి బెంగళూరు పోయే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఎన్ని కష్టాలు పడితే పోయిన అవసరాలు ఆలోచించండి. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష వాళ్ళు కానీ అధికారం వాళ్ళు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎవరైనా తన పని తాను ప్రశాంతంగా చేసుకుంటే అందరికీ కూడా సహకరిస్తాం, ఇబ్బంది లేదు. ఎవరైనా రౌడిజం చేసినా లేదా ఎక్కడైనా దౌర్జన్యం చేసినా తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి శ్యామరావు గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేసే ఉద్దేశంతోనే మొట్టమొదటిగా ధర్మవరం చెరువు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే రాయలసీమ తరఫున ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారో ఆ కార్పొరేషన్లో ఒక డైరెక్టర్గా కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈ రోజు ప్రోగ్రామ్ కూడా నేనైతే ఆయన చాలా రోజుల నుండి అడుగుతున్నాను, వద్దని చెప్పాను. అవసరం లేదు, బ్రాహ్మణులందరికీ కూడా ఇంటి పట్టాలు వచ్చి ఇల్లు కట్టిన తర్వాత ప్రోగ్రామ్ పెడదాం, అంతవరకు అవసరం లేదని ఆయన చెప్పాను. కానీ ఆయన ఉత్సాహం కలుపుకోలేక పదే నాకు ఫోర్స్ చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టించారు. ఈ కార్యక్రమం ఎందుకంటే మీకందరికీ మంచి చేసిన తర్వాత ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇంకొక కమ్యూనిటీ హాల్, ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన తర్వాత ఇటువంటి కార్యక్రమం తప్పకుండా మీకు కానీ మాకు కానీ బాగుంటుంది నా ఉద్దేశం. అంతేకాకుండా బ్రాహ్మణులకు మా మిత్రులు చెప్పినట్టు గుళ్ళో దేవుడిని మొక్కిన తర్వాత ప్రతి పూజారి కూడా ప్రతి బ్రాహ్మణి కూడా కాళ్ళకు మొక్తాం. కాబట్టి అంత ఉత్తమమైన వారు బ్రాహ్మణులు తప్పకుండా వారు ముందు బాగా అభివృద్ధి చెంది ఎవరు కూడా ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ కాలపడినటువంటి కోరుకుంటూ ఈ అవకాశం నిలవాడని పదవి పరువు ప్రతిష్టలు నిండు నూరేడుండాలని పచ్చనైనా నీ జీవితం 10 కాలాలు నిలవాలని పదవి పరువు ప్రతిష్టలు నిండు నూరేడుండాలని ఆ సిరి రమణుడు ఆ శుభచరణుడు దీవించాలి మా సూరిని, దీవించాలి మా సూరిని. ఆ దేవుడే దిగి వచ్చెను మా సూరి దీవించగా నింగిలోని దేవతలారా, నింగిలోని
దీవించు